నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటుకు 1 అంకె వేసి ఓటు విలువను పెంచి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను నెంబర్ 1 విజేతగా నిలుపుదామని భక్తులు పిలుపునిచ్చారు. ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశ విధానాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. మాజీ ఎమ్మెల్యే అన్నబత్రి శివకుమార్. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా, మంత్రి నాదెండ్ల మనోహర్. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన పెంచుకుని సాగుకు సమాయత్తం కావాలి. తెలంగాణ GST జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో పలుచోట్ల విశేషంగా కుడారై ఉత్సవం. రాష్ట్ర అభివృద్ధి అనే విజన్తో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికి బహుమతిగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవడం ఎంతైనా అవసరమని, తద్వారా శాసన మండలిలో పట్టభద్రుల ప్రయోజనాన్ని సాధించుకోవడం సులభతరమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి పార్టీల అభ్యర్థి మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రత్నం ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శనివారం తెనాలి, వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల సమావేశం ఆద్యంతం పట్టభద్రులైన ఓటర్లలో జోష్ నింపింది. నల్లూరి వెంకటేశ్వరరావు సభకు స్వాగతం పలకగా వక్తలు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. సభలో మంత్రి మనోహర్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. కూటమి నాయకులకు ప్రజలు అనూహ్య తీర్పునిచ్చి అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. గత 6 నెలల పాలనకు ముందు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారని అన్నారు. కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంత్రి మండలి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఎన్నో అంశాలు శాసనసభ ద్వారా, శాసన మండలి ద్వారా సుదీర్ఘ చర్చలు జరుగుతాయని, అటువంటి శాసన మండలిలో పట్టభద్రుల సమస్యల సాధకుడుగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ సమర్థులని, వాటిని గెలిపించి కూటమి ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలని, ఇందుకోసం అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి మనోహర్ కోరారు. మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కూటమి పార్టీల నిర్ణయానికి కట్టుబడి తెనాలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ప్రజలను ఒకతడిపైకి తెచ్చి జనసేనకు జై కొట్టించి గతంలో చూడని మెజార్టీతో గెలిపించిన అలపాటి నిస్వార్థ సేవను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి 33 నియోజకవర్గాల పట్టభద్రులకు సేవ చేసే అవకాశం కల్పించారని అన్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల ఎన్నికను ఏకపక్ష ఎన్నికగా రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ AS రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతి దుర్ఘటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుసరించిన దుర్తీర్తిని ఎండగట్టారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెనాలి, వేమూరు నియోజకవర్గ పట్టభద్రుల సంఘటితమైన నుంచి మంచి మెజార్టీ తీసుకురావడం ద్వారా అలపాటి విజయంలో కీలకంగా మారాలని కోరారు. బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు మాట్లాడుతూ అలపాటి విజయం కోసం పట్టభద్రుల ఉద్యోగోపాధ్యాయ సంఘాలు సంఘటితం కావడం శుభ పరిణామమన్నారు. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు సభాముఖంగా తన మద్దతు ప్రకటించారు. గెలుపు నల్లేరుపై నడకైన పట్టభద్రుల మద్దతును క్షేత్రస్థాయిలో కూడగట్టుకునే కార్యాచరణలో మరింత ముందుండాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలపాటి విజయం తర్వాత పరిష్కరించాల్సిన సమస్యల్లో ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 అంశాలకు సంబంధించిన సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పదవులు ఉన్నా లేకపోయినా అలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల మనిషి అని, తాతే తన జీవన విధానమన్నారు. గత ప్రభుత్వంలో పట్టభద్రుల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఎదుర్కొన్న సమస్యలు సామాన్యమైనవి కావని ఇది జరగమెరిగిన సత్యమన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం బలమైన కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమన్నారు. శాసన మండలిలో తన వాణి ద్వారా పట్టభద్రుల సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉంచడానికి చేసిన కృషికి శాసన మండలి ద్వారా మరింత ప్రోత్సాహం అందించేందుకు మంచి ప్రభుత్వానికి మేము మద్దతు అందించాలని కోరారు. పోలింగ్ రోజున ప్రథమ ప్రాధాన్యత ఓటుకు నెంబర్ 1 సంఖ్యను వేసి పట్టభద్రులు ఓటు విలువను పెంచాలన్నారు. పట్టభద్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసినప్పుడు నాతో పాటు ప్రతి అడుగులో తోడుగా ఉంటూ పార్టీలు కూటమిలో భాగంగా మనం కలిసి పొత్తులో భాగంగా మనం ముందుకెళ్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించుకుని అంతిమంగా మన లక్ష్యం రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాలి, కలిసికట్టుగా పనిచేసుకోవాలి, ఆదర్శవంతంగా నిలబడాలని అందరికన్నా ముందుగా నిలబడింది ఆ రోజున సోదరులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 6 నెలలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంలో మీ అందరికీ తెలిసిన అంశాలు కొన్ని మరొకసారి చెప్పాల్సిన సందర్భం లేదు. నిజంగా పరిపాలన అనేది ఈ రోజున చాలా కష్టకాలంగా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. గతంలో ఉన్న వ్యవస్థలు దుర్వినియోగం చేసి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాం. రాబోయే రోజుల్లో ఆర్ఎంపీ రోడ్లు కానివ్వండి,
మన ప్రాంతంలో మనకి అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి, భవిష్యత్తులో రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకోవాల్సిన పరిస్థితి మరొకసారి వచ్చింది. మీరు కూడా మీ బిడ్డలకి, మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందించగలిగితే తప్పకుండా ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ఈ ప్రాంతానికి వద్దాం అనుకుంటున్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానివ్వండి, ఐటీ సెక్టర్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్లో కానివ్వండి, వాళ్ళని ప్రోత్సహించుకునే విధంగా అద్భుతమైన పాలసీస్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దాన్ని మీరు ప్రతి ఒక్కరిలో తీసుకెళ్లే విధంగా మీ వంతు మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాలి. అంతిమంగా ఎవరైతే ప్రజలు మన పైన ఒక నమ్మకంతో అంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో ఆ తీర్పును గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసుకోవాలి. పరస్పరం అందరం కూడా నేను రాజాగారితో కూర్చున్నప్పుడు అనుకున్నాం, ఖచ్చితంగా నెలకోసారి మనందరం కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రాంతానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని తెనాలి నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తాం. దానికి ఎల్లప్పుడూ అందరం కలిసి పరస్పరం మనం సహకరించుకుని ముందుకెళ్తే చక్కగా మనం ఎదురు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవద్దాం అనే సందర్భాన్ని తెలుపుకుంటున్నాను. ఈరోజు 3 శాఖలు హెచ్ఆర్ మినిస్ట్రీ ద్వారా తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో గుర్తించి మొట్టమొదటిసారి భారతదేశంలో స్కిల్ సెన్సస్ కూడా మనం ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాం. రేపటి రోజున శాసన మండలిలో రాజాగారి ద్వారా అక్కడ మీకున్న ప్రధానమైన సమస్యల గురించి మీరు తప్పకుండా ఆయనకి వివరించి మీ తరఫున నిలబడాల్సిన సందర్భాన్ని మీరు గుర్తు చేస్తే తప్పకుండా నిలబడే వ్యక్తి. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది ఆయనకి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను తెలుసు, ప్రభుత్వంలో ఉన్న కష్టాలు కూడా ఆయనకు తెలుసు. సో ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని మన ప్రాంతంలో ఉన్న మన ప్రజలకి మనం మేలు చేసుకునే విధంగా ముందుకెళ్ళగలుగుతామో తప్పకుండా మీరందరూ కూడా మీ సంఘాల్లో మీరు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిగా ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేసి మార్చిలో రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపిస్తారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయం ఉంది కాబట్టి ముందు చూపుతూ ఆలోచన చేస్తారు కాబట్టి సర్వనాశనమైనటువంటి రాష్ట్రాన్ని మరలా చంద్రబాబు నాయుడు గారి చేతులు ప్రజలు పెట్టారు. ఇలా ప్రత్యేకంగా ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, మాజీ మంత్రిగా 2019 నుంచి 24 వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన పోరాటం వేయాలని తెలిసింది. ఆ రోజు తెలుగు యువతకి అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసినటువంటి కృషిని స్వయంగా దగ్గర ఉన్నట్టు చూసినటువంటి వ్యక్తిని. ఆ రోజు అపోజిషన్, ఆ రోజు కష్టపడ్డాడు, ఎమ్మెల్యే అయ్యాడు, 2వ ఎమ్మెల్యే అయ్యాడు, 1999లో మంత్రి అయ్యాడు. మరి 2019లో ఓటమి చెందినాక ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ జరిగినటువంటి పోరాటంలో ఈ ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి 1, 2, 3 మొదటి వర్షంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించి గౌరవించి ఆయన సేవల్ని లేదా పెద్దల సభగా తీసుకునేటటువంటి కౌన్సిల్కి ఈ రోజు తీసుకోవడం కోసం ఈ రోజు ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టినందుకు మీ అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. దాదాపు 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా విన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని మీ అందరూ ఇచ్చిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం కొనసాగేలాగా ఏర్పాటు చేసినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడపగలిగినటువంటి శక్తి, సమర్థత ఒక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఉంది అనే ఉద్దేశంతో ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వడమే కాకుండా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి తీర్పు ఇచ్చిన సందర్భంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేసుకుంటా ఉన్నాను.
ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ఈ సమాజంలో జరిగే మార్పుల్ని చేర్పుల్ని అన్నింటినీ గమనించి మనం ఈ రోజున ముందుకు అడుగేయాల్సినటువంటి అవసరం, మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం కూడా మీ అందరి బాధ్యత అని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను. సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతామనేది మార్గాన్ని మీరే చూపించాలి. ఆ రకంగా ప్రభుత్వానికి సహాయపడాలి అని చెప్పి ఈ సందర్భంలో అందరినీ కోరుతా ఉన్నా. ఎప్పుడైతే ఆ రకమైన ఆలోచనతో మీరు అడుగు ముందుకు వేశారో ఈ సమాజాన్ని మనం ఏ రకంగా చూసుకోగలం అనుకున్నాం, ఆ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చూసుకోగలమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మా బాధ్యత కాదు, పాలకుడి బాధ్యత. అంటే సరైన వ్యక్తికి ఎప్పుడైతే మనం ఓటేసామో ఈ పార్లమెంటరీ డెమోక్రసీ మీద మీకు ఎప్పుడైతే నమ్మకం ఉందో, ఎప్పుడైతే ఈ రాజకీయాల మీరు ఆపేక్ష చూపుతారో ఆ రోజున సరైన మార్పుకి శ్రీకారం మీ అందరి ఆశీస్సులు ఒక మంచి ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా నా విజయం కావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. అందుకని మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజున ప్రజాస్వామ్య విలువలు కాపాడగలిగిన నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈనాడు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళకి ఓటేసామంటే 100% కూడా అది విజ్ఞప్తి ఆలోచించి ఓటేసినప్పుడు ఆ ఓటు చల్లకుండా పోదు. లేకపోతే ఏదైనా దురుద్దేశంతో ఓటేస్తే అది చల్లకుండా పోతాయని చెప్పి అందరికీ బాగా చేస్తా ఉన్నా. అట్లాంటి పరిస్థితులు ఉద్భవించకుండా మనం విజ్ఞప్తితో ఓటేసామనే భావన, మంచి ప్రభుత్వానికి మద్దతు కలుగుతామనే ఆలోచనని మరొకసారి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నిక సందర్భంగా. ఆ రకంగా ఈ ఎన్నికల్లో మీ అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం మీపై ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా చేకూరుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోడ గ్రామంలో నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్లను శనివారం మంత్రి నాదెళ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పల్లె పండుగ సభలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో గుంతలు పూడ్చే పనులు కూడా నిర్వహించాలని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం మరో 25 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మంత్రి మనోహర్ గుర్తు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మినీ గోకులం షెడ్లను ప్రారంభించుకోవడం రైతుకు శుభ పరిణామం అన్నారు. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక బాధ్యత ఉపాధి లభిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ మినీ గోకులం పథకం ప్రయోజనాన్ని వివరించారు. పథకంలో రైతులు 10% నగదు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 90% సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 386 మంది లబ్ధిదారులకు శాంక్షన్ చేశామన్నారు. 170 మినీ గోకులం షెడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 170 సిసి రోడ్లు శాంక్షన్ చేశామని 60% పనులు పూర్తి చేశామన్నారు. ఈ పథకం పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి షెడ్ల నిర్మాణానికి వర్తిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండలాల గ్రామాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని లోతుగా అవగాహన తెచ్చుకుని పంచాయతీరాజ్ వ్యవస్థలో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలనే ఒక ప్రక్షాళన దిశగా ముందుకు వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా మనకి రావాల్సిన నిధుల్ని మళ్లించుకుని ఇతర అవసరాల కోసం వాడుకున్నారో దానివల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ఎంత చెడిపోయిందో, ఎంత దెబ్బతిందో మీరంతా చూశారు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎక్కడో మొక్కలు నాటేవనో లేకపోతే కాలువలు బాగు చేసేవనో అటువంటి కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే పనులు చేసుకోలేరో వేసవి కాలంలో వాళ్ళెవరు కూడా పనులు లేవనే భావన లేకుండా వాళ్ళకి పని కల్పించడానికి కోసం జాతీయ ఉపాధి హామీ పథకం ఆ రోజు తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం మనం పోల్చుకుంటే వ్యవసాయం నుంచి మనకి 40,000 రూపాయలు కనీసం ఎకరా నుంచి రావడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అదనంగా మనం ఇంకొక 40,000 పాడి పరిశ్రమ ద్వారా, మనం గేదెల ద్వారా, పాల ఉత్పత్తి ద్వారా తప్పకుండా మనం మన బిడ్డల్ని ఇంకా బాగా చదివించుకునేటట్టు ముందుకెళ్ళగలుగుతాం. నిజంగా గర్వపడాలి. మనం పోలిశెట్టి వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు ఇద్దరు కూడా బాగా చదువుకుంటున్నారు. బీటెక్ 3వ సంవత్సరం, 2వ సంవత్సరం, ఇద్దరు పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే రైతు కుటుంబం నుంచి ఆ విధంగా ఆదర్శవంతంగా నిలబడి మన బిడ్డల్ని బాగా చదివించుకుంటే మీకు కావాల్సిన ఆదాయ వనరులు ప్రభుత్వం నుంచి మేము అందిస్తాం. అది ఖచ్చితంగా మా బాధ్యత. అదే విధంగా 24 గంటల్లోనే డబ్బులు పడే విధంగా ఏదైతే ధాన్యం సేకరణ చేస్తున్నామో మీకు కనీస మద్దతు ధర ఇచ్చి ఖచ్చితంగా గ్రామాల్లో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా
ఆ ధాన్యం కొనుగోలు కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్న ఇబ్బందులు మీరు కూడా గమనించాలి. ఎందుకంటే 6 నెలలు అయింది మేము ప్రభుత్వంలో వచ్చి. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నిధుల కొరత బాగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయారు. కొలిపర మండలం, తెనాలి మండలం రెండింటిలో కూడా మనం తప్పకుండా రాబోయే రోజుల్లో వేసవి కాలంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేసి మనకున్న అనేక అవకాశాలను మనం దయచేసి ఉపయోగించుకుందాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. మనం ఒక మంచి ప్రణాళికతోటి ఏ కార్యక్రమం చేస్తే మనకి ఎక్కువ ఉపయోగపడుతుందనే ఆలోచన మా అందరిలో రావాలి. దానికోసం దయచేసి మీరందరూ కూడా సహకరించండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. లబ్ధిదారులకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ముందుకు రండి. మినీ గోకులంలో మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. కొలిపర మండలంలోనూ అదేవిధంగా తెనాలి మండలంలోనూ. రాబోయే రోజుల్లో చిన్న చిన్న రుణాలు కూడా అందరికీ అందించబోతున్నాం. వాటిలో కూడా మీరు పాల్గొనండి. బ్యాంకుల నుంచి మీకు అందించాల్సిన ఆర్థిక సహాయం వాటి గురించి కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత అంటే ఏప్రిల్ నుంచి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చేస్తాం. అత్తోట గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మనం మార్చుకుందాం. మీరందరూ కూడా సహకరించండి. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా కరెంటు విషయంలో కానివ్వండి, తాగునీటి విషయంలో కానివ్వండి. మీ అందరికీ తెలుసు 2012లోనే నేను మీకు వాటర్ ట్యాంకులు కట్టి పైప్ లైన్ లేపించాను. మీకు రక్షత మంచినీటి పథకం తీసుకొచ్చాం. మనం కొలిపదిని తీసుకొచ్చాం వలభాపురం నుంచి. కానీ అది ఎవరు కూడా దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళలేదు. అంత డబ్బులు వెచ్చించి కష్టపడి ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని రక్షత మంచినీటి పథకం తీసుకొస్తే గత 5 సంవత్సరాల్లో అంత ముందు కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఈసారి మాత్రం మళ్ళీ దానికోసం కూడా నిధులు తీసుకొచ్చాను. ఆ ట్యాంకులన్నీ బాగు చేయించి, పైప్ లైన్ అన్ని బాగు చేయించి తప్పకుండా ఇంటింటికి మీకు రక్షత మంచినీటి ఇచ్చే ప్రభుత్వం యొక్క హామీ. సో జిల్లాలో దాదాపు 170 సీసీ రోడ్లు కూడా మనము శాంక్షన్ చేసి దాంట్లో ఈ పాటికే 60% రోడ్లు సీసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఉండేది కూడా ఒక 10 daysలో కంప్లీట్ చేయడానికి అన్ని కూడా పనులు పురోగతిలో ఉన్నాయి. అదే రకంగా మనము ఈ క్యాటిల్ షెడ్స్ మినీ గోకులం అనేది దాదాపు జిల్లా వ్యాప్తంగా 386 మందికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ నాటికే 170 మంది కంప్లీట్ చేసుకున్నారు. సో దాదాపు 50% ఎవరికైతే శాంక్షన్ చేయడం జరిగిందో వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. మిగతావి కూడా ఒక 15 to 20 days లోపు కంప్లీట్ చేయడానికి బెనిఫిషరీస్తో మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తాము. ఈ పండగ సందర్భంగా ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ ప్రజలందరితో కలిసి సంక్రాంతి కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఉన్నత విద్య పూర్తి చేసుకునే లోపుగానే ఉద్యోగ అవకాశాలకు రాచబాటలు వేస్తున్న కళాశాల గుర్తింపును ఇన్మడించేలా ముందుకు వెళ్తున్నామని సంక్రాంతి ఉత్సవాల ముగింపు సభలో మాజీ ఎమ్మెల్యే విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తిని శివకుమార్ విద్యార్థులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు గత 4 రోజులుగా వర్ణిక పేరుతో విశేష కార్యక్రమాలు విద్యార్థులు నిర్వహించారు. శనివారం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళాశాల చదువు స్కిల్స్ తో పాటు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, బాధ్యతను పెంచడానికి ప్రతి సంవత్సరం ఇలాంటి ఈవెంట్స్ జరుపుతున్నట్టు తెలిపారు. సంబరాల్లో భాగంగా బాలులకి బాక్స్ క్రికెట్, థగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ కార్డ్స్ రీల్స్ విభాగాల్లో, బాలికలకు ఇన్ అండ్ అవుట్, థగ్ ఆఫ్ వార్, ట్రెజర్ హంట్, మ్యూజికల్ కార్డ్స్ రీల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి 1, 2, 3 సంవత్సరాల విద్యార్థులకు వేర్వేరు బహుమతులు అందించారు. ఈవెంట్ నిర్వహించిన ఆఖరి సంవత్సరం విద్యార్థుల్ని శివకుమార్ ప్రత్యేక ముగ్గుల పోటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. వారు వేసిన ముగ్గులు చూపలను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్, బి రాజు, ఎస్పీ శర్మ, రోహిణి, అనితాదేవి, పద్మావతి, జయశ్రీ, రూబీ, ప్రియదర్శిని, శారద తదితరులు పాల్గొన్నారు. మనకు గోల్ లేకపోయినా ఛాలెంజ్. ఆ గోల్ని పట్టుకొని వెళ్ళేవాడు సక్సెస్ అయినప్పుడు తన పడ్డ కష్టమంతా మర్చిపోయి సక్సెస్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ కాలేజీని బాగా రన్ చేయడానికి అనేక ఒడిదుడుకులను చూసాం. డెడికేషన్, నేను, ప్రిన్సిపల్, స్టాఫ్. సో మీ అందరినీ నేను కోరేది ఈ ఏజ్లో సరదా మొత్తం అవసరం, బాధ్యత మొత్తం అవసరం. ఈ కాలేజీ నుంచి డిగ్రీ కంప్లీట్ అయిపో ఒక జాబ్తో నువ్వు బయటకు వెళ్ళాక లైఫ్ నీ చేతిలో ఉంటుంది. ఒక్కసారి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతాం అలవాటు చేసుకున్నాక ఎంటైర్ లైఫ్ నీ చుట్టూ తిరుగుతావు. నువ్వు శాసిస్తావు కానీ అది నిన్ను శాసించవు. అదే కాలేజీ నుంచి ఫెయిల్యూర్తో వెళ్ళు, సరైన యాటిట్యూడ్ లేకుండా వెళ్ళు, బాధ్యతారకంగా వెళ్ళు, జీవితంలో ఏమైనా జరగవచ్చు.
సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. కానీ జీవితంలో కాలేజీ నుంచి నేర్చుకొని వెళ్ళిన స్టూడెంట్ ఎక్కువ పర్సంటేజ్, మేబీ 80% జీవితంలో సక్సెస్ అవుతాను. ఈ డిగ్రీ, ఈ కాలేజ్, ఈ క్యాంపస్ మీకన్నా ముందు కొన్ని వేల మంది అక్కడ చదివి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే భవిష్యత్తులో మళ్ళీ 36 సంవత్సరాలు కూడా ఇలాగే ఈ క్యాంపస్ కొన్ని వేల మందికి ఇదే నాలెడ్జ్, ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇదే డిసిప్లిన్, ఇదే క్యాంపస్ ప్లేస్మెంట్ని ఇచ్చే స్థాయికి ప్రిన్సిపల్ రామచంద్ర గారు తీసుకొచ్చారనేది కూడా నేను ఎంతో గర్వపడతాను. నా లైఫ్లో నా దిశను మార్చింది ఏసన్ డిగ్రీ కాలేజ్. 24 సంవత్సరాల క్రితం స్టూడెంట్స్ ఎప్పుడన్నా 90% వచ్చి చాలా పాజిటివ్ ఉంటారు. ఒకళ్ళిద్దరు వచ్చి సార్ ఇక్కడే ఉన్నారా అని అడుగుతారు. అసలు ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ నాకు దొరకదు. ఆ ప్లాట్ఫామ్ ఆయన రికగ్నైజ్ చేశారు, ఇతనికి అవకాశం ఇవ్వాలని 25 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి ఆయన స్పీచెస్ నేను కంటిన్యూస్గా ఫాలో అవుతాను. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులందరూ అవగాహన పెంపొందించుకొని ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీల తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో శనివారం నిర్వహించిన సేంద్రియ వ్యవసాయ అవగాహన సదస్సులో అన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో శనివారం శ్రీ భారత్ ఫౌండేషన్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సుభాష్ పాలేకర్ కృషి విధాన సాధకుడు విజయరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించే తీరులో మోతాదు పెరిగి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు అవగాహన పెంపొందించుకొని నాణ్యమైన ఆహార ఉత్పత్తులు పెంచాలని అన్నారు. ఈ గో ఆధారిత పంటల ద్వారా భారతీయ సమాజాన్ని ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సుభాష్ పాలేకర్ కృషి నిర్వాహకులు విజయరామ్ తమ సుదీర్ఘ ఉపన్యాసంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో మెళుకువలు వివరించారు. అనంతరం మీడియాతో విజయరామ్ మాట్లాడుతూ సేవ్ ఆర్గనైజేషన్, శ్రీ భారత్ ఫౌండేషన్ సంయుక్తంగా సదస్సును ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. కార్యక్రమ విశిష్టతను వివరించారు. సభలో పలువురు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వారి అనుభవాలను మరియు సాగు పద్ధతులను గురించి వివరించారు. ఈ కార్యక్రమం పట్ల స్ఫూర్తి పొందిన కొందరు రైతులు తాము ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి చూపుతామని, గో ఆధారిత పంటలు పండిస్తామని, అయితే ఇందుకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించాలని శ్రీ భారత్ ఫౌండేషన్ మరియు సేవ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భారత్ ఫౌండేషన్ చైర్పర్సన్ చంద్రిక, సభ్యులు సాయిరాం, శ్రీరామ్, రవిశంకర్, శ్రీధర్ తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని 1987-88 జెడ్పీ హై స్కూల్ కొలకలూరు చిన్నారి స్నేహం సభ్యులు పర్యవేక్షించారు. ప్రకృతి ఆధారితంగా, గో ఆధారితంగా వ్యవసాయం చేయటం ఏ విధంగా చేయవచ్చు, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది పాలేకర్ గారి ప్రియ శిష్యులైనటువంటి శ్రీ విజయరామ్ గారు ఈరోజు అందరికీ కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాలలో, పట్టణాలలో కూడా ఎంతో అనారోగ్యకరమైనటువంటి మన సమాజాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. బీపీ, షుగరు, క్యాన్సర్స్ లాంటి వాటితో బాధపడటం అనేది మనం రెగ్యులర్గా అందరి ఇళ్లలో కూడా మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. ఈ సమస్యకి ప్రధానమైనటువంటి మూలకారకం మన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లాంటి క్రిమి సంహారక మందులు వాడి వ్యవసాయ విధానంని ఆచరించడం వలన మన గాలిలో, తర్వాత మనం తింటున్నటువంటి ఆహారము, నీటిలో అన్నిట్లో కూడా మనకి ఈరోజు వ్యర్థాలు కలిసినటువంటివి, క్రిమి సంహారకంతో కూడినటువంటి భోజనం చేయటం వల్ల ఎన్నో రుగ్మతలకు గురవుతున్నాం. అటువంటి రుగ్మతలు కలగకుండా ఉండాలి అంటే గో ఆధారితంగా పంటలు పండించడం వల్ల మనం ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీ భారత్ ఫౌండేషన్ అండ్ సేవ్ ఆర్గనైజేషన్ వారు ఆధ్వర్యంలో ఇద్దరు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది రైతులు, ఆల్మోస్ట్ 400 అండ్ అబోవ్ రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా దీని మీద అవగాహన తెచ్చుకున్నారు. వారికి ఉన్నటువంటి సందేహాలను, సమాధానాలను చెప్తూ విజయరామ్ గారు కూడా వారందరికీ సూచనలు చేశారు. తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ గారు శ్రీలీల గారి దంపతులు ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. ఇది సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 400 మంది రైతులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి రావటం,
దీని మీద శ్రద్ధ పెరుగుతుంది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. లీలా గారిని ప్రేరణగా తీసుకుని ఇలా చైతన్యం చేస్తే రాబోయే రోజుల్లో ఈ సూక్ష్మ పోషకాలతో నిండిన ఆహారం గో ఆధారిత వ్యవసాయం ద్వారా అందుతుంది. మార్చి ఏప్రిల్లో జరగబోయే అతిపెద్ద కార్యక్రమానికి మీ ఛానల్స్ ద్వారా తెలుసుకున్న వాళ్ళు 10 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించబడడం జరుగుతుంది. ఇది శ్రీరామచంద్ర మిషన్ కన్నహాలో. ఆ కార్యక్రమానికి సంబంధించి ఆసక్తి ఉన్నవాళ్ళు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ నిర్వాహకుల దగ్గర చేసుకోవచ్చు, లేదా సేవ్ కార్యాలయంలో చేసుకోవచ్చు. 10,000 మందికి 10 రోజులు ఈ గో ఆధారిత భోజనంతో దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం చేయబోతున్నాము. ధనుర్మాస ఉత్సవాల ప్రాధాన్యతను పెంచుతూ శనివారం నిర్వహించిన కుడారి ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రవచనకారులు, ఉపన్యాస చతురానన, బిరుదాంకితులు, మొబ్బ వృషాద్రిపతి ఆత్మీయ అతిథులుగా పాల్గొని ధనుర్మాసంలో కుడారి ఉత్సవ విశిష్టతను వివరించారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో వడ్లమూడి హాస్పిటల్ రోడ్లో గల శ్రీ శరణగతి గోష్ఠి ధనుర్మాస ఉత్సవ వేడుకల ప్రాంగణంలో శనివారం విశేషంగా శ్రీ గోదరంగ నదులకు కుడారి ఉత్సవం నిర్వహించారు. 508 గంగాళంలో సిద్ధం చేసిన క్షీరాన్న పాయసాన్ని నివేదన చేశారు. శరణగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి శ్రీ గోదాదేవి రచించిన 27 పాశురాన్ని భక్తులకు వివరించారు. అనంతరం భగవతి రామానుజుల సంప్రదాయం, విశిష్ట ద్వైతం, గోదాదేవి భక్తి మార్గ విశిష్టతను మొవ్వ వృషాధిపతి తమ ఆధ్యాత్మిక ఉపన్యాసం ద్వారా వివరించారు. అనంతరం విశేషంగా పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో కోడారి మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ కూడా విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి రీతిలో భగవంతుడి యొక్క మంగళాశాసనం పరిపూర్ణంగా ఉండాలని, వారి యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని స్వామిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీ గోద పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో విశేషంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం కుడారి ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక చెంచుపేట అమరావతి కాలనీలో వేంచేసుకున్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో గత 8 సంవత్సరాలుగా ధనుర్మాస ఉత్సవాలను విశేష రీతిలో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కుడారి ఉత్సవాల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని తిరుప్పావై సేవలో తరించారు. ఆలయ అర్చక స్వాములు విశేషంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి 108 గంగాళాలతో పాయసాన్ని శ్రీ గోదరంగనాథులకు నివేదన చేశారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను ఆలయ నిర్వాహకులు మీడియాకు వివరించారు. ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు, నరసింహాచార్యులు పూజా విధులు నిర్వహించగా మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వాహకులు తుమ్మలపల్లి సత్యనారాయణ, దేవ భక్తులు ఉమామహేశ్వరరావు, కీకూరి చిన్న కృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి, దుద్దుకూరి రమణలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో తిరుప్పావై సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం, ఈరోజు కోడారై ఉత్సవం. వందలుగా భక్తులు దీనిలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు, భక్తులకు సహకారం అందించినందుకు అన్యథా దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 13 సాయంత్రం గోదా కళ్యాణం, భక్తుల అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయం మనవి. ఉదయం భోగిపళ్ళ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజున చిన్నపిల్లలను తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి. అలాంటిది గోదాదేవి ఒక దేవాలయం అనేది తెనాలి పట్టణంలో అమరావతి ప్లాట్ సైట్ ముందు కలదు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరిగి ఉన్నది. కాబట్టి తెనాలి ప్రజలందరూ కూడా గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి అందరూ కూడా గోదా కళ్యాణం తిలకించవలసిందిగా కోరుతున్నాము. ప్రజలు కోరుకున్న విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు, నందివెలుగు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. తొలుత నందివెలుగు గ్రామంలోని రావి అమ్మయ్య కాలనీలో 20 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్డు నిర్మాణానికి మంత్రి మనోహర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కొలకలూరు గ్రామంలో 11 లక్షల రూపాయలతో నిర్మించనున్న శ్మశాన వాటిక అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు కోరుకున్న విధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ విధులు సమకూర్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ప్రజలు కోరుకున్న విధంగా కొలకలూరు గ్రామంలో శ్మశాన వాటిక రోడ్డు, నందివెలుగు కాలనీ అంతర్గత రోడ్లు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో మంచినీటి సరఫరా, శానిటేషన్ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో 13 లక్షల రూపాయలతోటి ఎప్పటి నుంచో పెద్దలందరూ కోరుకుంటున్నారు. ప్రతి సందర్భంలో
శ్మశానానికి వెళ్ళే దారి సరిగా లేదు. గ్రామ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా కోరింది ఏంటంటే ఊరందరికీ మంచి పనిగా ఇది మారుతుంది, దీనికి మాత్రం మీరు ఇమీడియట్గా ప్రయారిటీ ఇవ్వమంటే 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి నాంది పలికాం. కొల్కూరు గ్రామంలో ఒక చక్కటి పంచాయతీగా మార్చే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇందాక నందివెల్లిలో కూడా చూశారు. వారం క్రితం నందివెల్లిలో అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారని సమస్య నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా ఇమీడియట్గా రోడ్స్ మొదలు పెడతామని మాట ఇచ్చాను. వారం రోజుల్లోనే అక్కడ ఉన్న సైడ్ కాలువలన్నీ కూడా తవ్వించి సర్పంచ్ గారి సహకారంతో జేసీబీ తీసుకొచ్చి ప్రతి రోడ్లో మనం అక్కడ శానిటేషన్ ఇంకా ఇబ్బంది కాకుండా ఉండడానికి సైడ్ కాలువలను తవ్వించాం. ఈ రోజున అక్కడ 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ల నిర్మాణం అక్కడ ప్రారంభించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవి ఎన్ని మీటర్లని కాదు, ఎన్ని కోట్లని కాదు, అవసరం మేరకు ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంగా మనం పనిచేసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా ఎన్నికలు అయిపోయినాయి. ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకుందాం. గ్రామీణాభివృద్ధి ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వడ్డేర సంఘీయుల ముద్దుబిడ్డ స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించడం పట్ల వడ్డేర సంఘ రాష్ట్ర నాయకులు వేముల కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం వడ్డే ఓబన్న 218వ జయంతిని పురస్కరించుకొని వేముల కృష్ణ ఆధ్వర్యం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సంఘీయులు ఓబన్నకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డేర సంఘ రాష్ట్ర నాయకులు వేముల కృష్ణ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 1807లో జన్మించిన ఓబన్న తన 20వ ఏట నుండే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, వారి దేశభక్తిని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఓబన్న జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించేలా జీవోను జారీ చేయడం వడ్డేర జాతికే గర్వకారణమని అన్నారు. బీసీ సంఘ నాయకులు కొల్లూరు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్ణయం సముచితమైందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేముల వాసు, కుంచాల వాసు, ఉప్పు కనకరాజు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బత్తుల చిన్న, తురక శ్రీనివాసరావు, ఉప్పు శివయ్య, వేముల సాయిరాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వడ్డేర జాతి రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు మా వడ్డేర జాతిని గుర్తించి ఈరోజు వడ్డేర ముద్దుబిడ్డ అయినటువంటి వడ్డే ఓబన్న గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి జీవో తేవడం వడ్డేర జాతికే గర్వకారణం అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన 20 ఏళ్ల నుంచే బ్రిటిష్ వారి మీద పోరాటాలు చేస్తూ ఆ ఒక్క పోరాటం ఒక్కడితో అవక మరింత సైన్యాన్ని తయారు చేసి దాదాపు వివిధ కులాల అందరినీ కూడా కలుపుకొని యువతను కలుపుకొని ఆ రోజు వడ్డే ఓబన్న గారు ఆయన సైన్యంతో మన బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేయడం జరిగింది. అలాగే ఆ తిరుగుబాటు చానాల పాటు కొనసాగింది. అటువంటి మహావీరుని జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా నేను మన కూటమి ప్రభుత్వానికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కారణం ఏమిటా అంటే ఈరోజు వడ్డేర ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా నిర్వహించడం అంటే నిజంగా బీసీలందరికీ కూడా గర్వకారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాంటి జీవో తీసుకొచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క చరిత్రను కూడా మన గవర్నమెంట్ పాఠ్య పుస్తకాల్లో చేర్పించి పిల్లలందరికీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే జనసైనికులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కలుగు చేస్తూ తెనాలి మండలం అంగలకుతూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన పెంట్యాల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేసి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన జన సైనికుడు పెంట్యాల వెంకటేశ్వరరావు గతంలో రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించగా శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులతో వెళ్లి వెంకటేశ్వర కుటుంబ సభ్యులను పరామర్శించి జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయల భీమా చెక్కును అందజేశారు. జనసేన పార్టీకి పెంట్యాల వెంకటేశ్వరరావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ జన సైనికుల సభ్యత్వాలు 10 లక్షలు పూర్తి కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన పెంట్యాల వెంకటేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి నాదెండ్ల మనోహర్ వెంకటేశ్వరరావు చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ వెంట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఎంపీడీసీ సభ్యులు అమిశెట్టి హరికృష్ణ, జిలుగు తులసి, షేక్ ఇస్మాయిల్ తదితర పార్టీ శ్రేణులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల సభ్యత్వం మేము చేయగలిగాం. దురదృష్టమైన సంఘటనలో మనకి అంగల్కుదురులో వెంకటేశ్వరరావు అనే యువకుడు
బాగా చురుగ్గా పాల్గొనేవాడు. ఎలక్షన్ అప్పుడు కూడా నాకు ప్రతి సభలో కూడా ప్రతి ర్యాలీలో కూడా పాపం ఉదయం పూట ఎలక్ట్రీషియన్గా పనిచేసుకుంటున్నా కూడా పార్టీకో సహానిశలు కృషి చేసే వ్యక్తి. రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అండగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్ ఈ రోజున మీ అందరం కలిసి అందించాం. ఏ కార్యక్రమం చేసినా కూడా కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకు అండగా నిలబడడానికి కోసం మా పార్టీ నాయకత్వం, సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా వస్తారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ధనుర్మాస వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శనివారం కోడారాయి ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో బాలస్వామిజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ శాలిగ్రామ మఠం నిర్వహణలో ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన కోడారాయి ఉత్సవంలో 108 గంగాళాల్లో పొంగలి పాయస నివేదన చేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను శ్రీ బాలస్వామిజీ వివరించారు. భోగి పండుగ వేళ శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణం ఉంటుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి రావురి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తు రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. ఆ తల్లి 2వ పాశురంలో చెప్పారనమాట. మనము ఈ వ్రతంలో నియమం ఏమిటంటే పాలన్నము నెయ్యన్నం తినకుండా ఉందాము. ఆ స్వామి ఎప్పుడైతే మేలుకొలిపి స్వామి ఎప్పుడైతే మనల్ని అనుగ్రహిస్తారో ఆ రోజు మనం తీసుకుందామని దీక్షగా చేశారు. పాలన్నం నెయ్యన్నం నాటకాలే నీరాడే మయ్యట్టే చెయ్యాదే చెయ్యమే అని శ్రీవ్రతము, తిరుప్పావై వ్రతము, ధనుర్మాస వ్రతము, ఈ వ్రతాన్ని కాత్యాయని వ్రతము అంటారు. పూర్వమున ద్వాపర యుగమునందు కృష్ణ పరమాత్ముడు గోపికల చేత ఈ వ్రతాన్ని ఆచరణ చేయించారు. అదే వ్రతాన్ని ఆండాల్ తల్లి అందరి చేత ఆచరింపచేసి ఇప్పుడు మనకు కూడా అనుగ్రహించారు. రేపు నిరాట్ ఉత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఎల్లుండు సోమవారము భోగి పండగ. ఆ రోజు ఆండాల్ తల్లి శ్రీరంగనాథ స్వామిని వివాహము చేసుకొని ఐక్యమైన రోజు అన్నమాట. ఈ 29 రోజులు అమ్మవారికి వివాహ క్రతువు అనేది ఏమి ఉండదు, నిత్యార్చన కైంకర్యాలే జరుగుతాయి. భోగి నాడు మడుకు విశేషంగా అన్ని ప్రాంతాల్లో కళ్యాణం చేయటం ఒక ఆచారంగా వస్తుందన్నమాట. విశేషమైన ఈ ధనుర్మాస వ్రత మాస ఫలాన్ని అందరూ పొందటం జరుగుతుంది. గోదాదేవి 28వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున 108 గుణాలతో పాయసం చేసి భక్తులందరికీ ముందు అమ్మవారికి సమర్పించి తర్వాత అదంతా కూడా భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆశ్రమానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా గాలిపటాలు ఎగరేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెనాలి ఎలక్ట్రికల్ ఏడీఏ అశోక్ కుమార్ సూచించారు. తెనాలి విద్యుత్ శాఖ ఏడీఏ అశోక్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి గాలిపటాల వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చంద్రావూరు, రామలింగేశ్వరపేట, చంద్రబాబు నాయుడు కాలనీ, ఆర్ఆ నగర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లకు గాలిపటాలు చిక్కుకుంటే సాహసాలు చేయొద్దని అన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా గాలిపటాలు ఎగరేసి తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెనాలి డివిజన్ విద్యుత్ సంస్థ నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది. పిల్లలు ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నారు. అవి విద్యుత్ లైన్లో ఉన్న దగ్గర ఎగరేయటం వల్ల, లేదా మరి టౌన్లో డాబాల మీద నుంచి గాలిపటాలు ఎగరవేసే టైంలో అవి పెద్ద పెద్ద విద్యుత్ లైన్లకి చిన్న చిన్న ప్రమాదాలు జరగటం అట్లాంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పిల్లల్ని ఒక బహిరంగ ప్రదేశాలకు పంపించి సంతోషంగా వాళ్ళు పతంగులు ఎగరేసుకోవడానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలని, అలా కాకుండా ఒకవేళ ఏదన్నా విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర గాలిపటాలు ఎగరవేసే టైంలో ఏదన్నా విద్యుత్ లైన్ల మీద పడ్డప్పుడు వాటిని వాళ్ళు లాగటం కానీ లేకపోతే వేరే విధంగా వాటిని తొలగించాలన్న ప్రయత్నం చేయకుండా దగ్గరలో ఉన్న విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏ ప్రమాదం జరగకుండా వాటిని తీసి తొలగించడానికి అవకాశం ఉంది. మరి అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ఆస్కారం ఉన్న ఈ పండుగలో చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగి మరి ఆ సంతోషాలను కోల్పోవడం జరుగుతూ ఉంది. ఆ పతంగులు ఎగరవేసే టైంలో ఈ లైన్లకి తగిలిన సందర్భంలో మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న కన్జ్యూమర్స్కి కానీ అక్కడ మరి ఒక ఏరియాకి కరెంటు కూడా మళ్ళీ వెంటనే ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని, ముఖ్యంగా ఈ చిన్నరావూరు తోట, తర్వాత రామలింగేశ్వరపేట, తర్వాత చంద్రబాబు నాయుడు కాలనీ, ఆర్ఆర్ నగరు, ఇటువైపు వచ్చేసి
ఈ సుల్తానాబాద్ ఏరియాలో ఇట్లాంటి ఎక్కువగా జరుగుతూ ఉంది. ఆ ప్రాంత ప్రజలు ఎవరైనా పిల్లల్లో గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్న ముందు జాగ్రత్త చర్యలుగా వాళ్ళకి జాగ్రత్త చెప్పాలని కూడా కోరుకుంటాం. తెనాలి రామలింగేశ్వరపేట 10-11 వార్డుల్లో జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఈ వేడుకల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి రామలింగేశ్వరపేట 10-11 వార్డుల పరిధిలో శనివారం జన సైనికులు వీర మహిళల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. 40 మంది వీర మహిళలు రంగురంగుల రంగవల్లుల పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముగ్గును తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆత్మీయ అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, హరిదాస్ గౌరీశంకర్, సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గోపాలకృష్ణ, తులాబొందుల మహేష్, మైలా బన్ను, ఎలిశెట్టి శరత్, బండారు రమాకాంత్, ఇస్మాయిల్ బేగ్, పెయింటర్ సీను, ఈశ్వర్, ఇంద్రజిత్, కొండూరు శివయ్య తదితరులు పాల్గొన్నారు. కనుల పండుగ మన తెలుగు జాతి గర్వపడే విధంగా ఏ విధంగా మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటామో అది ఈ రోజుకి కూడా ఈ సాంప్రదాయాలు, ఈ సంస్కృతి, కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కూడా సంక్రాంతి అప్పుడు కలిసికట్టుగా మనం చేసుకునే కార్యక్రమం చాలా అద్భుతం. కూటమి ప్రభుత్వం వచ్చినాక అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తెనాల్లో మనకి ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గుండాయిజం కానివ్వండి, గంజాయి కానివ్వండి, అనవసరంగా మన మహిళల పైన ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. సోషల్ మీడియాలో కూడా ఏమైనా పోస్టులు పెడితే వాళ్ళపైన కూడా మన పోలీసులు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. మహిళా భద్రత అనేది మా బాధ్యత. మేము మీకు అండగా నిలబడాల్సిన సందర్భంలో కానీ ఎప్పుడు కూడా పొరపాటు జరగదని ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా నేను మన ప్రభుత్వం తరఫున మీకు హామీ ఇస్తున్నాను. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అటువంటి అంశాలపైన మనం పోరాడదామని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా కూటమిలో కూడా మనం భాగస్వాములు అయ్యాం. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక మంచి ఉమ్మడి నాయకత్వంతో మనం ముందుకెళ్దాం. ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. రాబోయే సంక్రాంతి పండగకి అంటే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్కి తప్పకుండా ఒక భారీ ఎత్తున మనం తెనాలిలో మనం రంగు కాంపిటీషన్ నిర్వహిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూసి అభినందించే విధంగా మీలో ఉన్న టాలెంట్ని, మీలో ఉన్న ఆలోచనల్ని ఏ విధంగా మీరు ఒక ఆర్ట్ ద్వారా, కళ ద్వారా మీరు చూపించగలిగారో నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన అంశం. చాలా చక్కగా మన సాంప్రదాయాన్ని కాపాడారు. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానివ్వండి, అడిగింది ఆయన్ని మా శ్మశానం గోడ లేదండి, దాదాపు 20 సంవత్సరాల నుంచి అందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. ఎన్నిసార్లు ఎంతమందికి అభ్యర్థులు ఇచ్చినా కూడా మాకు పట్టించుకోలేదు. తమరు న్యాయం చేయాలని ఎగిడినప్పుడు డాక్టర్ మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారి వైఫ్, ఆమె దుర్గాదేవి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రామలింగేశ్వరపేటలో వచ్చినప్పుడు ఆమెను కూడా కలిసి అక్కడ ఉన్నట్టు మహిళలందరూ విన్నపం చేయడం జరిగింది. ఆమె స్వయంగా వెళ్ళి చూసి ఖచ్చితంగా నేను సారీ చెప్పి నేను ఈ పని చేపిస్తానని చెప్పడం, 15 రోజుల్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయడం ఇప్పుడు పూర్తయ్యే దశకు వచ్చింది. ఒక రిప్రజెంటేషన్ ద్వారా మనోహర్ గారికి మాకు లైట్లు ఇవ్వండి, చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, అంతర్గత రోడ్లు చాలా ఇబ్బంది పడుతున్నామంటే రోడ్ల సంగతి నేను చూస్తానమ్మా, ఇమీడియట్గా అయితే లైట్లు వేపిస్తానని చెప్పి ఖచ్చితంగా కమిషనర్ గారికి చెప్పి లైట్లు విత్ ఇన్ 1 వీక్, వారం రోజుల్లోనే లైట్లు ఎక్కిన సందర్భాన్ని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. సంక్రాంతి పండుగ అంటేనే విభిన్న రకాల సంస్కృతులతో కలిసినటువంటి ఒక గొప్ప పండుగ తెలుగువారికి. వాస్తవంగా సంస్కృతి అంత ఉందో ఆ ముగ్గుల్లో సైంటిఫిక్ రీజన్ కూడా అంత ఉంది. కంప్లీట్ ఒక పెద్ద ఎక్సర్సైజ్ అది. అందుకనే గతంలో ఆడవాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇవాళ చూస్తున్నాం చూడండి, సాయంత్రం పూట పొద్దున పూట జిమ్ములకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళు కూడా. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్గా పోయింది. కానీ ముగ్గేయటం అనేది మనకి మన తరతరాల నుంచి వచ్చి ఒక సంస్కృతి అది. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలను అంబరానంటేలా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ఉట్టిపడేలా రంగవల్లును అందంగా తీర్చిదిద్దారు. భోగి మంటలు వేశారు. బొమ్మల కొలువు నిర్వహించి పొంగళ్లను పొంగించి పూజలు నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్ పోటీల్లో విద్యార్థులు పోటాపోటీగా పాల్గొని తమ సత్తాన్ని చాటారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు పలు గీతాలకు నృత్యాలు చేశారు. కళాశాల అధ్యక్షుడు బొలిమంత అమరేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ బొలిమంత శివరామకృష్ణ విద్యార్థులకు, స్టాఫ్కు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమాలను సంస్కృతి టీం సభ్యులు మరియు అధ్యాపకేతర బృందం పర్యవేక్షించారు. తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుని ఆగడాలు హద్దు దాటిపోతున్నాయని గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అక్బర్ వలి ఆరోపించారు. తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు షేక్ సిలార్ జానీ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన నాయకులు షేక్ అలీవుద్దీన్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ అక్బర్ ఇంటి ముందు గేటుకు అడ్డంగా నడి రోడ్డుపై గోడ నిర్మించి ప్రశ్నించేవారిని దుర్భాషలాడుతూ దౌర్జన్యాన్ని దిగుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా అక్బర్ వలి ఇంటి నుండి మురుగునీరు ప్రవహించకుండా కాలువకు అడ్డుకట్టు వేసి ఇదే విధంగా ఇబ్బందులు గురి చేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మసీద్ కమిటీ విషయంలో జోక్యం చేసుకుని 2,50,000 రూపాయల నగదును దోచుకున్నారని షేక్ సిలార్ జానీపై తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్లో ముస్లిం మత పెద్దలు కంప్లైంట్ చేయగా పోలీసుల సమక్షంలో వాడుకున్న డబ్బులు తిరిగి మసీద్ కమిటీ వారికి ఇస్తానని చెప్పి ఒప్పుకొని సదరు నగదు తిరిగి ఇవ్వకుండా పోలీసులను సైతం ముప్పతిప్పలు పెడుతున్నా చేసేదేమీ లేక పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని, తాజాగా తన ఇంటి గేటుకు అడ్డుగా రోడ్డుపై నిర్మించిన గోడను తొలగించి తమకు నడక మార్గం ఏర్పాటు చేయాలని తమ ఇంటికి అడ్డుగా నడి రోడ్డుపై గోడ నిర్మాణం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు షేక్ సిలార్ జానీ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన నాయకుడు షేక్ అలీవుద్దీన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు షేక్ అక్బర్ అలీ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెనాలి గాంధీనగర్లోని సెయింట్ మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్లో సంక్రాంతి సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య మాట్లాడుతూ భారతీయ పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేస్తూ సంక్రాంతి ముగ్గుల పోటీలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఉదాహరణని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చిలుకురి శౌరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున సంక్రాంతి సంబరాలు చాలా ఆనందదాయకంగా పిల్లలందరూ కూడా గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసి సంక్రాంతి యొక్క విశేషాన్ని ప్రిన్సిపాల్ గారు తెలియపరిచారు. పిల్లలు భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పండుగ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దాన్ని ఈ టీచర్స్ చిన్నప్పటి నుంచే పిల్లల్ని చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ యొక్క సంక్రాంతి సంబరాలు యొక్క మాకు మంచి ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదటిగా ఈ ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభం అనేది ఇది మొదటిసారి మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంక్రాంతి సంబరాలు ఇలాగ మేము జరుపుకొనిచున్నాము. ఇంకా రాబోయే దినములలో పేరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో మరి ఇట్లాగ పెద్దవారు రమణేష్ సార్ గారి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేసి పిల్లల యొక్క నైపుణ్యాన్ని, పిల్లల యొక్క జ్ఞానాన్ని, ఒక పట్టుదలను కూడా ముందు రాబోయే తరానికి ఒక ఉదాహరణగా చెప్పాలని మేము చాలా ఆశపడుతున్నాము. మండల కేంద్రమైన అమృతులోని హిందూ శ్మశాన వాటికలో దాతల సహాయ సహకారాలతో దహన సంస్కారాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అమృతులు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతులూరి హిందూ శ్మశాన వాటికలో శనివారం మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు నుండి శ్మశాన వాటికలో దహన సంస్కారానికి అవసరమైన కట్టెలు, బట్టలు తదితర వస్తువులు శ్మశాన వాటిక దగ్గర కమిటీ వారి సహాయంతో అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇది మనందరిది అన్న విషయం ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకొని పనిచేయాలని కోరారు. ఈ క్రమంలో శ్మశాన వాటికలో అతి ముఖ్యమైనది దహన గది ఆధునీకరణకు బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఆమె భర్త బొల్లు వెంకట సత్యనారాయణ తాతయ్య 1,75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కమిటీ వారికి అందజేశారని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లు గ్రామస్తులు పరిశీలించి సహాయ సహకారాలతో పాటు సూచనలు కూడా ఇవ్వాలని కోరారు. దాతలు అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించి శ్మశాన వాటిక దగ్గర ఉన్న కాటికాపరి మానుకొండ దానియేలు వద్ద జమా ఖర్చుల వివరాలు ఉంటాయని తెలిపారు. హిందూ శ్మశాన వాటికలో శీతల బాక్సులతో పాటు చితాభస్మాన్ని భద్రపరచుకోవడానికి కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు దాతలు స్వచ్ఛందంగా శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలకు 35 లక్షలు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కర్ రావు, వెలుగోలు మదనమోహన్ రావు, పరుచూరి జగదీష్, గోరంట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి ఈ శ్మశాన వాటికలో మరి చనిపోయిన వారికి సంబంధించి కావలసిన కట్టుపేళ్ళన్నీ కూడా ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది. అట్లాగే దీనికి అవసరమైన బొంగులు, గుడ్డ అంతా కూడా ఇక్కడే మరి కమిటీ వారి సహకారంతో ఇక్కడ చేయటం, మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమం మరి ఇక్కడే అన్ని జరగాలని ఇప్పటికీ అత్యవసరమైన అన్ని కూడా మరి చేయటం జరిగింది.
ఈ యొక్క శ్మశాన వాటికి ఓన్లీ అడగకుండానే దాతలు 35 లక్షల రూపాయల పైచీలకు ఇచ్చారు. మెరకేయటం కానీ మరి కట్ల గోడౌన్ కానీ అన్నీ చేయడానికి మరి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటుకు 1 అంకె వేసి ఓటు విలువను పెంచి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను నెంబర్ 1 విజేతగా నిలుపుదామని భక్తులు పిలుపునిచ్చారు. ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశ విధానాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా మంత్రి నాదెండ్ల మనోహర్. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన పెంచుకుని సాగుకు సమయత్తం కావాలి. తెలంగాణ జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో పలుచోట్ల విశేషంగా కుడారై ఉత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.